అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేటువంటి ఎక్కడ చట్టబద్ధమైన ఒక్కటంటే ఒక్క కాగితం కానీ ప్రభుత్వ జీవో కానీ ముఖ్యమంత్రి కానీ కేబినెట్ తీర్మానం కానీ చట్టసభలో తీర్మానం కానీ ఎక్కడ ఒక్కటంటే సిఆర్డిఏ ఆఫీసులో కానీ ఎక్కడా కూడా చట్టబద్ధత కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించినటువంటి ఒక్కటంటే ఒక్క కాగితం లేదంట. చెప్తే అడావుడిగా ఎన్నో తారీఖు వీళ్ళు మళ్ళీ ఎప్పుడు చేశారు క్యాబినెట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ఎప్పుడు తెల్లమోకం వేసుకున్నారు మొత్తం అంతా కూడా. ఒక్క కాగితం అంటే ఒక్క కాగితం లేదు. సరే వాళ్ళు ఏం చెప్పారు, కేంద్ర ప్రభుత్వం సర్లేవయా అఘోరించిన చాలే కానీ క్యాబినెట్ తీర్మానం కూడా చేసి పంపించండి అని చెప్పారు. క్యాబినెట్ తీర్మానం చేసి పంపించమంటే 26వ తారీఖున, అంటే ఇవాళ 28, 26వ తారీఖున క్యాబినెట్కి పెట్టి తీర్మానం చేసి అడావుడిగా మరి సోకు అక్కడితో చేస్తే ఆగదు కదా. అసెంబ్లీలో కూడా తీర్మానం అని చెప్పని వాళ్ళు తీర్మానం పెట్టేశారు. మొన్న క్యాబినెట్ వాళ్ళ అసెంబ్లీ అర్జెంట్ ప్రత్యేక సమావేశం, మామూలుగా ఏదో యుద్ధం వచ్చేస్తుంది యుద్ధానికి దిగిపోవాలన్నట్టుగా ప్రత్యేక సమావేశం పెట్టి ఏంటి అంటే 6 గంటల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకుండా అసలు నేను అడుగుతున్నాను, మొత్తం ప్రభుత్వ అంశాలన్నీ కూడా ప్రజలకి చెప్పేటువంటి ఒక మంత్రి ఉన్నాడు. ఒక విలేకరు అమాయకంగా అడిగాడు నిన్న మొన్న, సార్ ఇదేంటి సార్ అసెంబ్లీ పెడితే అవ్వదు కదా సార్, కౌన్సిల్ కూడా తీర్మానం అవ్వాలి కదా సార్ అని. అబ్బాయి ఏమక్కర్లా, నాకు తెలుసు అంతా. ఏంటి మీకు తెలిసింది? ఇది డ్రామా కాబట్టి కౌన్సిల్కి అక్కర్లా. నిజంగానే ఇది చట్టబద్ధత కల్పించడానికి చట్టసభలు తీర్మానం కావాలంటే కనుక అసెంబ్లీ అయితే అవుతుందా? అవ్వదు కదా. అక్కర్లేదన్నారు. అక్కర్లేదంటే ఏంటి? ఒక్క అసెంబ్లీ తీర్మానం చేస్తే వెళ్తే అయిపోతుందంటే దాని అర్థం ఏంటి? ఇది డ్రామా కంపెనీ అని కదా. చెప్పండి, ఎవడైనా చట్టం తెలిసినోడు ఎవడైనా సరే, చట్టాలు తయారు చేయటం తెలిసినోడు ఎవడైనా సరే, కౌన్సిల్ అసెంబ్లీ రెండూ ఉండగా, ఎగువ సభ దిగువ సభగా రాష్ట్రంలో ఉండగా అసెంబ్లీలో తీర్మానం చేస్తే కౌన్సిల్ ఆమోదం లేకుండా అది చట్టబద్ధత ఎలా అవుతుంది? అంటే ఏంటి? అసలు క్యాబినెట్లో పెట్టాకి టేబుల్ ఎజెండా కింద పెడదామని కేంద్రమే అనుకుంటే, కేంద్రం అనుకుంది కదా, దానికి అసలు మామూలుగా ప్రతిపాదనలు ఏమైనా తీర్మానాలు కావాలేంటి? తీర్మానాలు లేవు కదా, మొన్న కూడా లేదు కదా తీర్మానం. ఇప్పుడు ఒక అసెంబ్లీ చేస్తే తీర్మానం ఎట్లా అవుతుంది? చట్టబద్ధత ఎట్లా వస్తుంది? రాదు కదా. అంటే కేవలం ప్రజల్లో ఒక డ్రామా కోసం మీరేదో అమరావతికి పొడి చేస్తున్నామని చెప్పనేది ఇప్పుడున్న రైతుల కోసం కాదు, పొలాలు ఇచ్చిన రైతుల కోసం. పాపం అమాయకులైనటువంటి 29,000 చిల్లర మంది రైతులు ఎవరైతే 33,000 ఎకరాలు ఇచ్చారే వాళ్ళ కోసం కాదు ఈ డ్రామా అంతా. ఎర్రైటం కోసం రాబోయే నెక్స్ట్ మళ్ళీ ఒక 50,000 ఎకరాల పొలాలు కావాలంటున్నారు కదా, ఆ 50,000 ఎకరాల పొలాల కోసమే ఈ నాటకీయం తీర్మానం, ఈ షో చేయడం కోసమే ఈ తీర్మానం అనేది ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? లేదా అమరావతి నుంచి సత్తెనపల్లేపు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, నాకు ఇది చాలా వాస్తుగా చాలా సెంటిమెంట్, పక్కన నది వెళ్తుంది తూర్పు వైపున, రాజధానికి పక్క నుంచి తూర్పు వైపు నది వెళ్తుంది, చాలా నాకు సెంటిమెంట్, ఇది వాస్తు అన్నారు. నేను అడుగుతున్నా, మీకు సెంటిమెంట్ వాస్తే అయితే ఉన్న అమరావతి రాజధానిగా మీరు ఎంచుకున్నటువంటి ప్రాంతానికి సౌత్ వెస్ట్ సైడు సత్తెనపల్లి వెళ్ళొచ్చా? పెరగచ్చా? వాస్తు ప్రకారం సత్తెనపల్లి వైపు మీరు పెట్టేటువంటి సెకండ్ ఫేజ్ భూమి పెరగచ్చా అని అడుగుతున్నాను. మీరు నాకు అసెంబ్లీలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు వాస్తు అని. వాస్తు ప్రకారం సెకండ్ ఫేజ్ వెళ్ళొచ్చా అని అడుగుతున్నాను. అటుపక్కకి సత్తెనపల్లి వైపు వెళ్ళొచ్చా? సౌత్ వెస్టా ఏమవుతుంది? అది పెరగచ్చా? ఎలా పెరుగుతావు? పెరగడానికి అవకాశం లేదు కదా. వెళ్తే అరిష్టం కదా, ఇది అదృష్టం అని చెప్పావు కదా. ఏది నది కృష్ణా నదికి పైనుంచి తూర్పు వైపు పారటం అనేది అదృష్టం వాస్తు అన్నావు కదా, మరి వెనక్కి వెళ్తాం ఏమవుతుంది? అరిష్టం కాదా? మొన్నెవరో చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మధ్యలో అమరావతి ఇక్కడ పెట్టాలి, అమరావతి ఇక్కడ పెట్టాలి అనుకున్నాడు, ఓటుకు నోటు కేసు వచ్చిందని చెప్పి చెప్తున్నారు.
చెప్తాడు భారతదేశంలో ఎక్కడ ఈనాడు అసెంబ్లీలో చెప్తున్నారు భారతదేశంలో ఎక్కడా కూడా బస్సులో నిద్రపోయిన ముఖ్యమంత్రి ఎవడూ లేడని. ఎందుకు నిద్రపోయారు చంద్రబాబు నాయుడు గారు బస్సులో? మీరు ఎందుకు నిద్రపోయారు? దొంగతనంగా అక్కడ దొరికారు కాబట్టి పరిగెత్తుకొచ్చి ఇక్కడ బస్సులో పడుకున్నారు, జైల్లోకి వెళ్తానేమో అని. ఆయన ఎవరో ఏదో నాయుడు, ఇంకో నాయుడు గారు పంచాయతీ చేశాడు, రావు గారికి నాయుడు గారికి. పంచాయతీ తీర్మానం ఏంటి? మూటాముళ్ళు చదివి కట్టుబట్టలతో వెళ్ళిపోవాలన్నారు, వచ్చేసారు. మీరు వచ్చి బస్సులో ఉన్నారు. బస్సులో ఉండాల్సిన కర్మే ఉంది, డ్రామా కాకపోతే దేనికి బస్సు ఎందుకు? లింగంనేని రమేష్ బిల్డింగ్ అప్పుడు ఉందిగా, బస్సులో ఎందుకు ఉండాలి? లేదా హోటల్స్ ఉన్నాయి కదా, బోళ్ళ నీళ్ళు. మీరు వస్తే ఉంటాకి ఎంతమంది ఎవరు మీరు? కానీ ఏం కాదు, మీరేదో ప్రజలకి కష్టపడిపోతున్నారు, బస్సులో పడుకుంటున్నారు. ఎందుకు పడుకుంటారు బస్సులో? ఆ మాత్రం అర్థం కాదా? మీరు చెప్తారు ఇవాళ అసెంబ్లీలో బస్సులో పడుకున్న ముఖ్యమంత్రి ఎవడూ లేడని. ఎందుకని? ఎవరు ఉండరు, ఎట్టి పరిస్థితుల్లో ఉండరు. ఎందుకంటే అందరూ రియాలిటీగా ఉంటారు, ప్రాక్టికల్గా ఉంటారు. మనకలాగా షో పీటింగ్ ఉండదు కదా. ఒక ఆయన చెప్తాడు, ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు అంటారు ఏమనంటే, స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడి గారు చాలా ఉంటుంది అనుకుంటా, 70-80 వయసు ఉంటుంది ఆయనకి. కనీసం ఈ రోజైనా 11 మంది సభకు వస్తారని ఆశించాను. ఈ తీర్మానాన్ని బలపరిచి తన తప్పులకు పశ్చాత్తాపడతారని అనుకున్నాను. కానీ చేసిన తప్పులను సభాముఖంగా ఒప్పుకునే ధైర్యం కానీ నిజాయితీ కానీ వారికి లేదని అర్థమైంది. శభాష్ పాత్రుడు. ఏం మాట్లాడతాయని అసలు నోటికి శుద్ధి పద్ది. అసలు ఈ పాపాలు చేసింది ఎవడు? అమరావతికి పాపాలు చేసింది ఎవరు? ఇంకొక ఆయన చెప్తాడు, పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, ఇంకా 15 ఏళ్ళు మేమే అంటాడు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఇంకా 15 ఏళ్ళు ఉంటాం, ఇంకా మమ్మల్ని ఎవడో విడదీయలేడు. అసలు మామూలుగా మీరు మీ బాండింగ్ని ఎవడన్నా తీద్దామని ఎవడన్నా ప్రయత్నం చేస్తున్నారేంటి? ఒక మోడీ గారి వల్ల అవుద్ది మిమ్మల్ని తీయటం. జగన్ని తొక్కేశామంటాడు చంద్రబాబు నాయుడు గారు, భూస్థాపితం చేస్తాం అంటాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి వాళ్ళ బిల్లు ఎందుకు? అడావిడిగా బిల్లు ఎందుకు? మళ్ళీ ఏం చెప్తారు, ఇంకెవడొచ్చినా సరే ఇది అమరావతిని మార్చకుండా ఉండటం కోసం. అంటే లోపల పక్కేమో రేపు జగన్ వస్తాడని భయం, జగన్ వస్తే మారుస్తాడని కలరింగ్. కానీ మేము వదిలేసాం కదా, మేము చేద్దాం అనుకున్నాం. ఎందుకు చేద్దాం అనుకున్నాం? మీరు అమరావతిని ఇక్కడికి పెట్టి 33,000 ఎకరాల రైతులు పొలాలు తీసుకుని మిగతా మరొక 10,000 ఎకరాల ప్రభుత్వ మరియు దేవాదాయ భూములు, దేవుడు భూములు మొత్తం కలిసి 53,000 ఎకరాల భూములు, ప్రభుత్వం కానీ దేవుడి కానీ రైతులు కానీ కలిసి 53,000 ఎకరాల పొలాలు మీరు తీసుకున్నారు. తీసుకుని ఇక్కడ అమరావతి ఏమన్నారు, సింగపూర్ని తలదన్నే నగరాన్ని నిర్మిస్తాం, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మాణం చేస్తాం ఇక్కడ.